హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే జనవరి 1 రోజుదండి, అంటే న్యూ ఇయర్ రోజుది. ఇంకా ఆ రోజు అయితే పొద్దున్న కొంచెం లేట్గా లేచినాము. లేచిన తర్వాత బయట ముగ్గది పెట్టి ఇల్లు ఉడిచి తుడిచి అన్ని పనులు చేసేసరికి చాలా టైం అయిపోయింది. ముందు రోజు 31st నైట్ సెలబ్రేషన్స్ జరిగినాయి కదా అపార్ట్మెంట్లో, ఆ వీడియో కూడా పెట్టానండి. ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో ఓపెన్ చేసి చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి, అందుకే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎంత లేట్ అయిపోయినా జనవరి 1 కదా, అందుకే దేవుడికి దీపం పెట్టి ఈ సంవత్సరం అంతా నాకు మంచిగా జరగాలని మొక్కుకున్నాను. అయితే చాలామంది జనవరి 1కి రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా, అయితే నేను ఏ రెజల్యూషన్ తీసుకున్నానో ఈ వీడియోలో చెప్పాను. లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచిగా జరగాలని, ఆరోగ్యం బాగుండాలని, మీరు ఏదనుకుంటే అది జరగాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నా వంతు కృషి అయితే నేను చేస్తాను. నా వంతు నేను కష్టపడి వీడియోలు పెట్టడం వరకు చేస్తాను. ఇంకా అది సక్సెస్ రావాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఇంకా యూట్యూబ్ వీడియోలు పెట్టడము అంటే అందరూ పెడతారు, అదొక హాబీ అయిపోయింది అందరికీ అనుకుంటారు, కానీ కాదండి, చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్లో వీడియోలు పెట్టడము. వీడియో షూట్ చేయాలి, దానికేమో ఎడిటింగ్ చేయాలి, దానికి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దానికి ఈ కార్డ్స్ అని, తర్వాత ఎండ్ స్క్రీన్స్ అని, టైటిల్స్ అని, ఇలా చాలా ఇవ్వాలి. ఇంకా అలాగా స్టార్ట్ చేద్దాంలే, ఖాళీగా ఉన్నాం కదా, ఒకసారి స్టార్ట్ చేస్తే తప్పేముంది, ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఒకసారి స్టార్ట్ చేస్తే కదా తెలుస్తుంది అందులో లోతు ఎంత అని. కాకపోతే యూట్యూబ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి స్టార్ట్ చేసినామంటే అది ఇంకా బయటకు రాలేమన్నమాట. అది మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా, అసలు మానిటైజేషన్ అయ్యేదాకా కూడా ఇంకా వీడియోలు పెట్టాలని అనిపిస్తుంది. కాకపోతే 1 ఇయర్లోనే ఏమైనా మానిటైజేషన్ అవ్వలేదు అనుకోండి, వచ్చిన వీడియోస్కి ఆ 1 ఇయర్ అయిన తర్వాత ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్ అంతా పోతుంది అనమాట. ఇంకా నాది కూడా 100 అవర్స్ పోయింది. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. దానికి వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 100 అవర్స్ కట్ అయిపోయాయి నావి. ఇంకా ఈ సంవత్సరమైనా నా యూట్యూబ్ ఛానల్ కొంచెం మానిటైజేషన్ అయ్యి సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరు కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోలు కూడా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్స్ చూసుకుంటే మాకు చాలా బూస్టప్ అనిపిస్తుంది. అసలు మీకు తెలియదండి, ఇందులో వచ్చిన తర్వాత అంటే వ్యూస్ రాకపోతే అసలు ఎంత డిస్టర్బ్ అవుతామో తెలీదు. అలాగా నేను చాలా ఫేస్ చేశాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. 1 ఇయర్ అయిపోయింది కానీ వదులుకోలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాకు కొన్ని అవర్స్ వచ్చాయి కదా, అవి వచ్చాయి కదా, ఇంకా ట్రై చేద్దాము అని. ఆల్రెడీ మాకు తెలిసిన ఫ్రెండ్ది కూడా మానిటైజేషన్ అయ్యింది ఈ మధ్య. ఇంకా వాళ్ళందరూ చెప్తుంటే నాకు కూడా ఇంకా వదలాలి అనిపించట్లేదు అనమాట. అందుకే ఈ సంవత్సరం అయినా నాకు మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్లో సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంతకీ అసలు ఈ రోజైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు 31st నైట్ దావతులు చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాము. ఆ దావతులన్నీ చేసుకున్న తర్వాత ఒక రెజల్యూషన్ అని తీసుకుంటారు కదా చాలామంది. అందులో చాలా ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్ తినను, నెక్స్ట్ ఈ కొత్త సంవత్సరం నుంచి నాన్ వెజ్ తినను అంటారు. మళ్ళీ కొందరేమో జిమ్కి వెళ్ళిపోదాము అంటారు, కొందరేమో వెయిట్ లాస్ అవుదాం అంటారు. నాకు కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా కానీ అది నా వల్ల అవ్వదు. ఎందుకంటే వెయిట్ లాస్ అయినా కానీ ఈ బొజ్జ అయితే తగ్గదండి. అందుకే నేను చాలా డైట్లో పాటించి వదిలేసాను మొత్తానికి. అయితే ఇలా కొందరు చాలామంది అనుకుంటారు, ఈ సంవత్సరం జాబ్ ఎలాగైనా కొట్టాలనుకుంటారు, ఈ సంవత్సరము అదే జిమ్కి వెళ్ళిపోదాము, వెయిట్ లాస్ అవుదాం, నాన్ వెజ్ మానేద్దాం, ఇలాగా చాలా రకాల రెజల్యూషన్ ఉంటాయి. ఎవరికి నచ్చిన రెజల్యూషన్ వాళ్ళు తీసుకుంటారు. చాలామంది 31st నైట్ అనే ఒక మాట ఉంటుంది, ఇంకొకటి కామన్గా వినపడే డైలాగు, నెక్స్ట్ ఇయర్ నుంచి మందు మానేస్తా. కానీ అది ఎప్పటికీ జరగదు. అది 6 నైట్ వరకే ఉంటుంది అనమాట. ఆ తర్వాత అది అస్సలు జరగదు. ఇంకా మ్యాటర్ ఏంటంటే, ఈ సంవత్సరం నేను తీసుకునే రెజల్యూషన్ ఏంటంటే మనీ సేవింగ్స్ అండి.
మనీ సేవింగ్స్ అంటే అక్కడికి ఏదో నేను కోట్లు సేవింగ్స్ ఏమి చేసేద్దాం అనుకోలేదు. ఏదో కొంతవరకు అంటే ఒక మంత్కి ఒక 5,000 లోపలే మనీ ఒక పక్క పెడదాము అనుకుంటున్నాను. ఈ ఇయర్ నాకు న్యూ రెజల్యూషన్ అయితే ఇదే అనమాట, మనీ సేవింగ్స్. అది కూడా నా శాలరీ నుంచి. ఎందుకంటే ఆల్రెడీ నేను జాబ్ జాయిన్ అయిన సంగతి నా ఛానల్ ఫాలో అయ్యే వారికి అందరికీ తెలిసే ఉంటుంది. 7 months అవుతుంది నేను జాబ్లో జాయిన్ అయ్యి. నేనేమో స్కూల్లో టీచర్గా చేస్తున్నానండి. నార్మల్గా తక్కువ శాలరీయే, ఖాళీగా ఉండడం ఎందుకని అలాగే వెళ్తున్నాను. ట్రై చేశాను, ఇంకా జాబ్ వచ్చింది. అయితే ఇంకా ఎంతైనా కానివ్వండి, నా వరకు నేను సేవింగ్స్ చేద్దాము అనుకుంటున్నాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా కొంత సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అయితే మంత్ శాలరీ పడుతుంది కదా, శాలరీ పడినప్పుడులో ఆ శాలరీలో కొంత అమౌంట్ తీసి బీరువాలు పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు గోల్డ్ కొందామంటే అంత డబ్బులు ఉండవు. ఇది వరకట్లాగా ఒక గ్రామ్ గోల్డ్ కొందామన్నా ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. సో ఏం చేస్తామంటే ఒక 3,000 నేను ఎవ్రీ మంత్ ఒక 3,000 అదే డ్రా చేసుకొని బీరువాలో పెడదాం అనుకుంటున్నాను. ఎవ్రీ మంత్ ఒక 3,000 బ్యాంక్ నుంచి డ్రా చేసి అవి బీరువాలో పెడదాం అనుకుంటున్నాను. ఇంకా మా పిల్లలకి అయితే పిడతలు ఉన్నాయి. పిడతలు అంటే కిడ్నీ బ్యాంకులు అండి, మట్టితో చేస్తారు కదా, అవి పిడతలు అంటాం మేము. నేను వాళ్ళకి ఎవ్రీ మంత్ నా శాలరీ నుంచి ఒక 500 మా అమ్మాయికి 500, మా అబ్బాయికి ఒక 500 ఇద్దాం అనుకుంటున్నాను ఆ పిడతల్లో వేసుకోవడానికి. ఎందుకంటే అది కూడా ఒక మనీ సేవింగ్స్ లాగే అనమాట. అనుకుంటారు జనాలు, అంటే కొందరు అంటారు డబ్బులది ఏముంది, మనుషులు ఇంపార్టెంట్ కదా, మనకి మనుషులు కావాలి, డబ్బుది ఏముంది, ఎలాగైనా సంపాదించవచ్చు, మనకు మనుషులు ఇంపార్టెంట్, మన వెనకాల మనుషులు లేనిది డబ్బులుండి ఏం చేస్తాము, మన వెనకాల నలుగురు లేనిది డబ్బులతో పని ఏముంటుంది, మనుషుల్ని డబ్బులతో కొనలేము, ఇలా చాలా డైలాగులు చెప్తారు కదా. కరెక్టే, మనుషుల్ని డబ్బులతో కొనలేము, కానీ అదే డబ్బు మన దగ్గర లేకపోతే ఆ నలుగురు మనుషులు మన వెనకాల ఉండరు. ఇది మాత్రం నిజమండి, ఇది జీవిత సత్యం అన్నమాట. నేను కూడా చెప్తాను మనుషులే కావాలి, డబ్బులది ఏముంది అని. కానీ అసలు నిజం ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకపోతే నలుగురు మనుషులు కాదు కదా, ఒక్క మనిషి కూడా మన అనుకుంటాడు. అదనమాట. నేను ఈ సేవింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళకి కాదండి, జస్ట్ కొంచెం శాలరీలు వచ్చేవాళ్ళు, లేదంటే హస్బెండ్స్ ఇస్తారు కదా మనకి మంత్లీ ఖర్చులకి ఎంత అని, లేదు అంటే మన పాకెట్ మనీకి ఇస్తారు కదా, ఆ పాకెట్ మనీనైనా సరే మనము ఆ మంత్ ఒక 1,000 రూపీస్ మనం సేవ్ చేసినా అది ఆ రోజు 1,000 కావచ్చు, కానీ అది మళ్ళీ ఒక 1 yearకో ఒక 6 monthsకో 6,000 అవుతుంది కదా, 1 yearకి 12,000 అవుతుంది కదా. అదే నేను మా పిల్లలకి ఇస్తాను కదా పిడతల్లో వేసుకోవడానికి 500, ఆ 500 కూడా ఎవ్రీ మంత్ 500 వాళ్ళకి ఇస్తుంటే ఆ పిడతలు పగలగొట్టే టైంకి అందులో కూడా కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. మళ్ళీ నేను ఇంకొకటి ఏమని చెప్పానంటే మా ఆయనకి, మీ శాలరీ నుంచి కూడా పిల్లలకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి పిడతల్లో వేసుకోవడానికి, 500 కావచ్చు 1,000 కావచ్చు అని అన్నాను అనమాట. అయితే సరే అన్నారు. ఇలా మనము పిల్లలకి ఎవ్రీ మంత్ ఇలా డబ్బులు ఇచ్చి పిడతల్లోనో కిడ్నీ బ్యాంకుల్లోనో దాచుకోండి అని చెప్తాం కదా, అందువల్ల వాళ్ళకు కూడా ఫ్యూచర్లో మనీ సేవింగ్స్ వాల్యూ ఏంటి అన్నది తెలుస్తుందండి. వాళ్ళు పెద్ద అయ్యాక ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఒకసారి నాకు చెప్పాలనిపించింది, నేనైతే ఇంతవరకు అలాగే ఏం దాచిపెట్టలేదండి. మా పిల్లలకైతే పిడతలు కొన్నాము, 1 year అవుతుంది, కానీ అందులో మేము డబ్బులు ఏ రోజు మేము ఇవ్వలేదు వాళ్ళకి. ఊరెళ్ళి చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఇస్తారు కదా, అవే తీసుకొని వచ్చి వేసేస్తారు. కానీ మా ఆయన ఎప్పుడో 2 monthsకి 3 monthsకి అలాగా 500 ఇలా ఇస్తారు. కానీ మేము వాంటెడ్గా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు ఆ పిడతల్లో వెయ్యాలని అయితే మాత్రం మేము ఎప్పుడు ఇవ్వలేదండి. అందుకే నేను ఆ పని చేయలేదు కాబట్టి నేను అది రెజల్యూషన్గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇదండి నా రెజల్యూషను, న్యూ ఇయర్ రెజల్యూషన్ అనమాట. అంటే ఈ సేవింగ్స్ చాలా మందికి తెలిసే ఉంటాయి, కాకపోతే నేను ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అని చెప్తున్నాను అనమాట. అలాగని
ఖర్చు పెట్టద్దు, ఎంజాయ్ చేయొద్దు, బట్టలు కొనుక్కోవద్దు అని అయితే చెప్పట్లేదండి. మనకు వచ్చే శాలరీ బట్టి మనకి అంటే తక్కువ శాలరీ నాకు తక్కువ శాలరీ కాబట్టి నేను ఒక 3000 పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఇంకొక 1000 రూపీస్ మా పిల్లలకి ఇద్దరికి ఇద్దాం అనుకుంటున్నా. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. అయితే ఈ సోదంతా మాకు ఎందుకు అని అనుకోకండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పాను అనమాట. ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నాకు కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక మానిటైజేషన్ అయ్యి యూట్యూబ్లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్పేది విని నన్ను భరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.